అందరికీ నమస్కారం. ఈ రోజు ఇక్కడ నుంచి మేమందరం కలిసి ఒక డెసిషన్ తీసుకొని మీ ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎస్పెషల్గా నిరుద్యోగుల సైడ్ నుంచి కాంగ్రెస్ చేసిన మోసాలు ఏంటి అనేది మేము బాకీ కార్డు రూపంలో తీసుకొని ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడే నించొని మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం మేమున్నది చిక్కట్పల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర. మేము నించున్న ప్లేస్ ఏదైతే ఉందో అదే ప్లేస్కి రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు వివిధ హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. సో నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు మీరు వచ్చి ఇక్కడ ఇదే ప్లేస్లో మాకు హామీలు ఇచ్చినారు కదా, ఎక్కడ పోయినాయి మా హామీలు? ఎక్కడ పోయింది మెగా డిఎస్సి? ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? ఇట్లాంటివి చాలా అనేక రకాల మొత్తం 8 హామీలు మీరు ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు నిరుద్యోగులకు సంబంధించి. కాబట్టి ఈ ప్లేస్ నుంచి మేము ఒక డెసిషన్ తీసుకుంది ఏంటి అని అంటే, జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పతనంకై మేము పనిచేయాలని నిశ్చయించుకొని ముందడుగు వేస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు నిరుద్యోగుల్ని అనేక రకాలుగా మోసం చేశారు కదా, ఏ రకంగా మోసం చేశారు అనేది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ప్రజలకి ఆ మోసాలను చెప్పి వివరించి కాంగ్రెస్కి ఓటు వేయొద్దు అని అభ్యర్థించడం జరుగుతోంది. నమస్తే మిత్రులారా, ఈరోజు ప్రధానంగా ఇక్కడికి నిలవడానికి కారణం ఏంటంటే, ఈ ప్రదేశానికి ఒక చారిత్రాత్మకమైన గుర్తింపు ఉంది. ఎందుకోసం అంటే, మాకు ఓట్లు కావాలి, నిరుద్యోగులందరూ కూడా మాకు ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తే మీకు ఏడాదిలోపు జాబ్ క్యాలెండర్ కానీ, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కానీ, ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు కానీ, ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి కానీ, ఆ తర్వాత మెగా డిఎస్సి కానీ, ఇంకా అనేక హామీలు ఇదే స్థలం నుంచి రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. అందుకే మేము ఇక్కడ నుండి అడుగుతూ ఉన్నాం రాహుల్ గాంధీ గారిని, యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మీకు ఇచ్చిన హామీలని, ఇప్పటి వరకు గ్యారంటీ కార్డు రూపంలో ఇచ్చిన హామీలను బొందబెట్టినరు ఈ కాంగ్రెస్ పార్టీని. అట్లానే ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపటి నుంచి ఇక్కడ నుంటే ఈ రోజు నుంచే దాదాపు క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుంది. మా ప్రచారము రేపు ఉదయం నుండి యావత్ తెలంగాణ నిరుద్యోగులారా అందరూ కూడా జూబ్లీ హిల్స్ కదిలి రండి. ఈ ప్రచారం రేపు ఉదయం 9 గంటల బోరాబండ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి కాంగ్రెస్ ప్రభుత్వ పతనం కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. నమస్తే మిత్రులారా, ఇక్కడ ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చారు, ఇక్కడ కూర్చొని టీ తాగారు ఇదే ప్లేస్లో. ఇదే మేము అడుగుతూ ఉన్నాము. ఎలక్షన్ టైంలో మీరు మీ గాంధీలను అందరినీ పిలిపించుకొని మేనిఫెస్టో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి, ఇప్పుడు కూడా ఇండియా కూటమి బీహార్లో చెప్తుంది ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి, తెలంగాణలో మోసం చేశారు, మళ్ళీ బీహార్లో కూడా మోసం చేయబోతున్నారు. తెలంగాణ నిరుద్యోగులారా అందరు కదిలి రండి. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓటమే మన నిరుద్యోగుల గెలుపు. దీనికి ఖచ్చితంగా అందరూ మనకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే మన లక్ష్యము. తక్షణమే ప్రభుత్వము ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకుండా ఇప్పటి వరకు పాత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లనే భర్తీ నియామక పత్రాలు ఇచ్చి మాకు మోసం చేసింది. కావున ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాము. కాంగ్రెస్ హటావో నిరుద్యోగి బచావో అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నటువంటి ఇదే టీ స్టాల్ దగ్గరకు వచ్చి మా నిరుద్యోగులకు హామీ ఇచ్చిండు. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, యూపీఎస్సీ తరలో జాబ్ క్యాలెండర్లు ఇస్తాం అని చెప్పిండు. 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా 10,000 ఉద్యోగాలు కూడా వేయకపోగా జీవో 29 లాంటి జీవో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులను మోసం చేసిండు. కాబట్టి నిరుద్యోగులందరం అంటే, రాహుల్ గాంధీ గారు ఏ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి మా నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మోసం చేసిండో అదే ప్లేస్ దగ్గర నుంచి నిరుద్యోగులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా మేమందరం కూడా ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. జూబ్లీ హిల్స్ దగ్గరికి నిరుద్యోగులందరం కలిసికట్టుగా వెళ్ళి జూబ్లీ హిల్స్లో ఓడగొడతాం. జూబ్లీ హిల్స్ ఒక్కటే కాదు, తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా కానీ కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెడతాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులను మోసం చేసి బీహార్లో ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరుగుతుంటే ఆయన ఓట్ల చోరీ జరుగుతుందని చెప్పి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇచ్చిండో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి నిరుద్యోగులందరం కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటమి కోసం బయలుదేరుతూ ఉన్నాం. ఓకే. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు అందరికీ నమస్కారం. ఏంటంటే, ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న యువ ప్రధాని, భారతదేశ యువ ప్రధాని అని చెప్తున్న రాహుల్ గాంధీ గారు ఇదే ప్లేస్లో కూర్చొని మాకు రాష్ట్రాల్లో ఉన్న నిరుద్యోగులను అందరూ నమ్మించి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 లక్షల జాబు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు చెప్తే నమ్మరని, మీరు యువ ప్రధాని, భారతదేశాన్ని కాబోయే యువ ప్రధానిని తీసుకొచ్చి ఇక్కడే మీరు చెప్తున్న యువ ప్రధాని అని చెప్తున్న వాళ్ళని ఇక్కడే తీసుకొచ్చి మమ్మల్ని నమ్మబలికి ఈరోజు రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. మేము అదే నిరుద్యోగుల తరఫున అదే నిరుద్యోగంగా నేనే మాట్లాడుతున్నా. నిరుద్యోగాన్ని మేము ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినాం. ఇదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. రాబోయే ఈ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ అయినా
రాబోయే మీరు చూసుకోవచ్చు కాంగ్రెస్ నాయకులారా, ఖచ్చితంగా మీ రాబోయే స్థానిక ఎలక్షన్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికలు ఏ ఎలక్షన్ అయినా ఇదే నిరుద్యోగులు మీకు ఎట్లా గద్దె నక్కించారో ఇదే మీ గద్దెను దించి ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీని 2 లక్షల హామీని సాధించుకుంటాం, పోరాటం చేసి ఖచ్చితంగా సాధించుకుంటున్నాం. ఇదే ప్లేస్ రాహుల్ గాంధీ కూర్చున్న ప్లేస్ నుండే మేము నివేదిక ఇప్పిస్తున్నాం. నమస్తే అన్న, నేను చిక్కడపల్లి లైబ్రరీ నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకు ఈ వేదిక ఎందుకని మాట్లాడుతున్నామంటే గతంలో ప్రధాని యువ ప్రధాని అని అనుకున్న మన రాహుల్ గాంధీ గారు ఇక్కడికే టీ రాకుండా మన నిరుద్యోగులను మా గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మవలకి బస్ యాత్రలు మమ్మల్ని వాడుకొని నిరుద్యోగులు బస్ యాత్రలు వాడుకొని మమ్మల్ని మాతోటి ఓట్లు ఎప్పించుకొని ఇప్పుడు దగా చేసింది ఆ గవర్నమెంట్. ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ని ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడగొట్టి మేము కూడా ప్రతి ఒక్కరి మా తరఫున జేఏసీ గారు నామినేషన్ వేశారు, వాళ్ళని మేము కూడా మద్దతు ఇచ్చి గవర్నమెంట్ని ఖచ్చితంగా ఓడేటట్టు మేము ప్రయత్నిస్తామండి. కుమార్ మాట్లాడతాం.